రఫ్ అంటే రఫ్ ఆడించారంట, అంతేగాని మానవ హక్కులు ఇవేమి లేవు. కత్తితో కేక్ కట్ చేశారని 6 అరెస్ట్. ఇక్కడ బిఎన్ఎన్ఎస్ సెక్షన్స్ లేవు సార్, ఓన్లీ సిబిఎన్ సెక్షన్స్, టీడీపీ సెక్షన్స్ ఉన్నాయి. మేము అయ్యే అమలు చేస్తున్నాం అన్నట్టే ఉంది ఈ పరిస్థితి. హోంమంత్రి అనేవాళ్ళు నిజంగా హోప్లెస్ మినిస్టర్ సార్. అసలు ఇంత భావదారిద్ర్యం ఉన్నటువంటి ఒక హోంమంత్రిని గారిని నేను నా జీవితంలో ఎప్పుడు చూడాలి. అసలుకి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండకూడదు సార్. నిజంగా అసలుకి పాకిస్తాను, బంగ్లాదేశ్లో కూడా ఇటువంటి మంత్రులు ఉంటారా లేదా అని అంటే ఉండరనే చెప్పచ్చు. ఎంత అరాచకము ఏంటి ఆవిడ అనిత గారు. ఈ రోజు మేము స్పష్టంగా చాలా మంది ఆ పొట్టేళ్లు నరికారు అని చెప్పేసి ఏదో చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ పొట్టేళ్లు నరికిన వీడియోలు కూడా మా వాళ్ళు ఏదో పెట్టారు. నేను అవి కూడా అడగట్లేదు సార్. ఎంత దారుణం పరిస్థితి ఏదో ఉందనంటే, నిన్న జరిగిన పాపం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పాపం ఈ పంపించాడు ఈ అడగండి సార్ అని. పాపం నిన్న జరిగి ఈ నెలలో ఈ 27 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 86 రేపులు జరిగినాయి సార్. అనిత గారిని ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా, ఈ 86 చేసినటువంటి రేపిస్టుల్ని పట్టుకొని వారిని 3rd డిగ్రీ ఇచ్చి వారిని అరికాళ్ళు మీద ఏ కోర్టు దాకా నడిపించారా సార్ అనిత గారు? ఈ నెలలో నిన్న ఒక రేపు జరిగింది. ఈ పోయిన నెలలో 118 రేపులు జరిగినాయి. అది ఇప్పుడు చదివాం కదా. ఈ సంవత్సరంలో 1461 రేపులు జరిగినాయి. 1461 రేపులు జరిగినాయి. పోయిన ఏడాది మీరు హోంమంత్రి అయినప్పుడు 1463 రేపులు జరిగినాయి. రేపుల గురించి మాట్లాడుతున్నా. వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పట్టుకున్నారా? అనిత అనే ఆవిడ హోంమంత్రి అయిన తర్వాత పర్ డే 4 రేపులు జరుగుతున్నాయి సార్ రాష్ట్రంలో. పర్ డే 4 రేపులు జరుగుతున్నాయి. ఈ నెలలో ఈ 24 రోజుల్లో మర్డర్లు 42 మర్డర్లు జరిగినాయి. హౌస్ బ్రేకింగ్ నైట్ పూట 199 జరిగినాయి ఈ నెలలో. పోయిన నెలలో 14,365, ఈ నెలలో 12,364. ఓవరాల్ గా ఈ సంవత్సరం 1,86,770 క్రైమ్లు జరిగినాయి. పోయిన సంవత్సరం 2,09,911 క్రైమ్లు జరిగినాయి. వీటన్నిటిలో కూడా ఈ హోప్లెస్ మంత్రి అనిత గారు స్పందించరు. రేపులు జరిగితే స్పందించరు, మర్డర్లు జరిగితే స్పందించరు, హౌస్ బ్రేకింగ్లు జరిగితే జరుగుతారు, 420 కేసులు జరిగితే స్పందించరు. 2 లక్షల కేసులు సార్, 1-2. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొట్టి అరాచకంగా వారిని రోడ్డు మీదకు నడిపించి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు జరిపారని ఇంత రాక్షసకాండ, దమనకాండ మీరు చేస్తున్నారు సార్. కన్నీళ్లు పెట్టుకుంటున్నాను సార్. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మమ్మల్ని ఇంత దాష్టికం చేస్తున్నారు కదా. ఈస్ట్ గోదావరి లెక్కలు చూద్దాం. ఈస్ట్ గోదావరిలో ఆ సిఐఈ, ఆ ఎస్ఐఈ, దేవరపల్లి సిఐ అధికారులను ఎక్కడ వదిలిపెట్టే పరిస్థితి లేదు.